అందరికీ నమస్కారం. నా పేరు కంచర్ల సందీప్ కుమార్. ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తిపైన నేను వివరణ ఇచ్చేందుకు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఇటీవల కొంతమంది వ్యక్తులు నా ఎదుగుదలను ఓర్చుకోలేక నన్ను హంతకుడిని బెయిల్ పైన పొంచుతున్నారు. ఒక దినపత్రిక చీఫ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్న నాపై పోలవరపు రామరాజు అనే వ్యక్తి తిరుగుతున్నానని అధికారులకు, ఆరిలోవ పరిసర ప్రాంత ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తూ వికృతానందం నేను కొనుగోలు చేసిన స్థలంపై అసహ్యకరమైన భాషతో వార్తలు రాసి వివిధ వాట్సాప్ గ్రూపుల్లో క్లిప్పింగ్లు పోస్ట్. నేను సదరు రామరాజుకి ఫోన్ చేసి ప్రశ్నించగా ఇంటిరా మాట్లాడదామని చేశాడు. విషయం తెలుసుకున్న నేను పిలిచి నేను కొన్న స్థలం తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయమని ఒత్తిడి తెచ్చాడు. ఎందుకని ప్రశ్నిస్తే నీకు అమ్మిన వ్యక్తి అసలు ఓనర్ కాదని, అసలు ఓనర్ వేరే ఉన్నారని, నాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే నీ మీద కేసులు పెడతానని బెదిరించాడు. దాని గురించి నేను దాని పూర్తి వివరాలు తెలుసుకుని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాను, కానీ మీకు రిజిస్ట్రేషన్ చేయనని బదులు ఇచ్చి వచ్చేశాను. తరువాత ఇద్దరు విలేకరులతో నాకు కబురు పంపి తనకు రిజిస్ట్రేషన్ చేయమని ఒత్తిడి తీసుకువచ్చారు. నేను కుదరదని చెప్పాను. దాదాపు 10 రోజుల తర్వాత నాకు పోలీస్ స్టేషన్ నుంచి కబురు వచ్చింది. నేను స్టేషన్కి వెళ్ళగా నాపై ఫిర్యాదు వచ్చిందని, రామరాజు ఇంటికి వెళ్ళి నువ్వు బెదిరించావని సిఐ గారు వివరణ అడిగారు. నేను సిఐ గారికి వివరణ ఇచ్చాను. ఈలోపు నేను సైట్ వివరాలు పూర్తిగా తెలుసుకుని నాకు అమ్మిన వ్యక్తితో ఇది మీది కాదు, వేరే ఓనర్స్ ఉన్నారు, నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాను, నా సొమ్ములు నాకు ఇవ్వమని అడగగా ఈలోపు రామరాజు నాకు అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నాకు వీడియోలో నేను చెప్పినట్టు మాట్లాడండి, మాట్లాడితే తిరిగి సందీప్ మీద కేసు పెడదామని అతన్ని బెదిరించాడు. తప్పుడు రిజిస్ట్రేషన్ చేశావు కాబట్టి మీ మీద కేసు ఉంటుందని రామరాజు చెప్పగా అందుకు అతను అంగీకరించి నా పైన రామరాజు చెప్పినట్టు తప్పుడు ఆరోపణలు వీడియో మాట్లాడాడు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కంచర్ల సందీప్ కుమార్. ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి నా పైన చేస్తున్న ఆరోపణలు, అసత్య ఆరోపణల పైన నేను ఖండన మరియు వివరణ ఇవ్వడానికి మీ అందరి ముందరికి రావడం జరిగింది. ఇవాళ పోలవరపు రామరాజు అనే వ్యక్తి నా పైన అసత్య ఆరోపణలు చేస్తూ ఆరిలోవ పరిసర ప్రాంతాల్లో ఉన్న అధికారుల దగ్గరికి, ప్రజల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి నేను ఒక హంతకుడిని బెయిల్ పైన బయట తిరుగుతున్నానని అసత్య ఆరోపణలు చేస్తూ నా కుటుంబ సభ్యులపైన కూడా నా పైన దుర్భాషలాడుతూ ఒక పేపర్లో ప్రచురించడం జరిగింది. దానిపైన వాళ్ళు నేను ఖండన ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. నేను గతంలో ఒక స్థలం దారపాలెం గ్రామంలో 222 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వ భూమి కాదు, అది జిరాయితీ భూమి. రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నాకు అమ్మగా. అది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఆ సైట్ ని రామరాజు ఎవరి ద్వారానో తెలుసుకుని నాకు రిజిస్ట్రేషన్ చేయండి తక్కువ డబ్బులు కని నన్ను నా మీద ఒత్తిడి తెస్తే నేనెందుకు చేస్తానండి మీకు అని నేను అతనికి అడగగా అది మీరు చేసుకున్న వ్యక్తి అసలు ఓనర్ కాదు, వేరే ఓనర్ ఉన్నాడు ఆ సైట్ కి, అందువల్ల నాకు మీరు చేసేస్తే నేను చూసుకుంటాను మిగిలిందంతా నాకు ఒత్తిడి చేయగా నేను దానికి అతనికి ఏం సమాధానం చెప్పానంటే, సార్ నేను దొంగ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను అది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాను, నేను మీకు మళ్ళీ అమ్మి నేను ఇదవను అని చెప్పి అతనికి చెప్పేసి నేను రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పిలిస్తే, మధ్యవర్తుల ద్వారా పిలిస్తే, అప్పుడు అతను తర్వాత 10 రోజుల తర్వాత నా పైన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించాడు, నేను వార్త రాశాను అని. నేను సిఐ గారు నన్ను పిల్లగా నేను సిఐ గారికి వివరాలు ఇచ్చి ఆ వివరణ పూర్తిగా ఇచ్చి దానికి సంబంధించిన పత్రాలు కూడా సబ్మిట్ చేసి మధ్యవర్తులు ఫలానా వాళ్ళు అని చెప్పి వివరాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో కూడా. ఆ తర్వాత ఏమైంది, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి నాకు కబురు వచ్చింది, మీ మీద పోలీస్ కేసు నమోదు చేయబడింది, మీరు వచ్చి బెయిల్ పెట్టుకోండి అని. నేను అప్పుడు సిపి గారిని కలిశాను. పూర్తి వివరాలు, నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి సిపి గారిని కలిస్తే మేము దీని మీద విచారణ చేస్తాం, మీరు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా చెప్పడం జరిగింది సిపి గారు. ఈ మధ్యలో ఒక 2 విలేకరులు, ఆరిలోవ ప్రాంతంలో ఉన్న 2 విలేకరులతో నువ్వు అతనికి రిజిస్ట్రేషన్ చేసి అతను మంచోడు కాదు, అతను నీ మీద ఎలిగేషన్స్ తీసుకొస్తాడు, అతని గురించి తెలుసు కదా, అతని పేపర్ గురించి తెలుసు కదా నీకు అని చెప్పి వాళ్ళిద్దరు నన్ను ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ నా ఒత్తిడికి లొంగలేదు. లొంగనప్పుడు అతను నా మీద ఇలాగే ప్రతిరోజు అందరి దగ్గరికి వెళ్ళడం, నాకు అమ్మిన వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి మీరు అమ్మింది తప్పుడు డాక్యుమెంట్, మీరు కానీ నేను చెప్పినట్టు వినకపోతే సందీప్ మీ మీద కేసు పెడతాడు, మీరు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాడని, అందువల్ల సందీప్ మీద కేసు పెట్టాలంటే
మీరు నేను చెప్పినట్టు వీడియోలో చెప్పండి అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసుకుని ఆ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో హల్చల్ చేయిస్తున్నాడు. అది తీసుకెళ్లి అధికారి దగ్గర నేను చేయటని, అదే దొంగనని ఇలా నా మీద లేనిపోని అసత్యారోపణలు చేస్తా తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు అదంతా మా ఫ్యామిలీ వరకు వచ్చేసరికి మా ఫ్యామిలీ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏంటిది నువ్వు చేసిన క్యాన్సిలేషన్ చేసుకున్నావు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం? సైట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మనకేంటి ప్రాబ్లం? ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అతను ఎవరు అనేది అడిగితే నేను అతని గురించి వివరాలు తెలుసుకోగా అతని పైన 7 కేసుల్లో ముద్దాయి, పోలీస్ స్టేషన్ లో 7 కేసుల్లో ముద్దాయి. అతని నేర చరిత్ర వింటే పత్రికా లోకం కూడా అవ్వా ఇంత నేర చరిత్ర అని ఆశ్చర్యపోతారు. అతను కేసుల్లో 2 కేసుల్లో 6 నెలలు జైలు శిక్ష కూడా కోర్టు విధించింది అతనికి. అతను అప్పీల్కి వెళ్ళాడు, అది తర్వాత విషయం. 2 కేసుల్లో 6 నెలలు జైలు శిక్ష అతను విధించింది. 7 కేసుల్లో ముద్దాయి. ఒక అధికారి కూడా కేసు పెట్టింది ఆయన మీద, ఎస్సీ ఎస్టీ కేసు ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. అది కాకుండా ప్రజెంట్ ఇంకా కేసులు కూడా రన్నింగ్ అవుతున్నాయి. నాకు తెలిసి నేను విచారించగా 7 కేసులే వచ్చాయి, అది కూడా 2008 నుంచి. అతను పత్రికలో అందరి మీద, నా మీదే కాకుండా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల మీద, హోదా కలిగిన వ్యక్తుల మీద ఇలా చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడని చాలా మంది దగ్గర నేను తెలుసుకున్నాను. అతని గురించి విచారం చేయగా నేనేమంటానంటే, నా పైన నేను చట్టానికి లోబడి ఉంటాను. నా పైన ఏమన్నా ఆరోపణలు ఉంటే దాన్ని పూర్తిగా దీంట్లో నా మీద విచారణ చేయొచ్చు. నేను చట్టానికి లోబడే ఉంటాను, సహకరిస్తాను న్యాయాధికారులకి, పోలీస్ స్టేషన్ కానీ నేను సహకరిస్తాను. అతని మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అతను చేసే అక్రమాల మీద ఈ సైటు అతను నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్న సైటు అతను అవతరాలు బెదిరించి దొంగ వీలునామాతో, అదే తప్పుడు ధృవీకరణ పత్రాలతో వారసులు కూడా సంతకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. వీటిలన్నిటి మీద నేను కలెక్టర్ గారికి, జీవీఎంసీ అధికారులకి అందరికీ నేను కంప్లైంట్ చేయగా ఇప్పుడు మళ్ళీ నా మీద ఎలిగేషన్స్ తీసుకొచ్చి ప్రస్తుతాన్ని మళ్ళీ పాత సంవత్సరం క్రితం అయిపోయిందని మళ్ళీ తీసుకొచ్చి ఈ వీడియోలు కానీ నా మీద 7 పేపర్లో రాస్తానని బెదిరించడం కానీ, పెద్ద పత్రికల రిపోర్టర్లు అందరినీ తీసుకొచ్చి వీళ్ళందరూ నాతోనే ఉంటారు, నేను బదనాం చేస్తామని నాతో చెప్పించడం కానీ, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళతో అడిగించడం కానీ చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, నేనైతే చట్టానికి లోబడి ఉంటాను. అతని మీద విచారణ చేయండి, నా మీద విచారణ చేయండి, నేనైతే ప్రతిదానికి సహకరిస్తాను. అతని మీద నేను పెట్టిన ఎలిగేషన్స్ అన్నిటి మీరు చేయాలి అని నేను మీ ముఖంగా అధికారులను కోరుతున్నాను. జీవీఎంసీ అధికారులు కానీ వాళ్ళందరూ. అతని పేరు పోలవరపు రామరాజు. అతను పత్రికా పేరు చెప్పుకుని చాలా ఇబ్బందులు పెడతాను. నేను కూడా పత్రికా చీఫ్ ఎడిటర్ గా, పేపర్ చీఫ్ ఎడిటర్, నన్నే ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నానంటే సామాన్య ప్రజలు, అధికారులు ఎంత ఇబ్బందులు గురవుతారన్నది ఒకసారి మీరందరూ కూడా ఆలోచిస్తారని నా మనవి. చాలా మంది మీద ఒక 30 కేసుల దాకా అతను రిజిస్టర్ చేయించాడు సార్. అతను ఉంటున్న ఇంటి యజమాని కూడా వాళ్ళ మీద కూడా పేపర్లో రాసి అద్దె కట్టట్లేదని అడిగితే ఖాళీ చేయమని అడిగినందుకు ఆ కేసు పెట్టాడండి.